నీకేంటి బ్రో, ఉన్నోడివి ఏసీ జిమ్కి వెళ్తావు, బాడీ పెంచేస్తావు. అయితే నీకు నా గురించి చెప్పాల్సిందే దా. 8th క్లాస్లో జిమ్కి వెళ్ళేటప్పుడు నా జిమ్ ఫీజ్ 300. నా స్కూల్ పాకెట్ మనీ తీసుకెళ్లి జిమ్ ఫీజ్ కట్టేవాడిని. మా పక్కింటి వారు మా మమ్మీతో ఇలానేవారు, వీడికి ఏజ్లో జిమ్ ఏం అవసరం అని. నేను జిమ్ లో కాల్ పెట్టిన ఫస్ట్ డే నుంచి ప్రతి ఒక్కరు అడిగే కామన్ క్వశ్చన్, నీ ఏజ్ ఎంత, నువ్వు జిమ్ కి ఎందుకు వచ్చావు? జిమ్ కి వెళ్ళిన కొత్తలో నాకు లాట్స్ మిషన్ కూడా అందకపోయేది మామ. మీరు నమ్ముతారో లేదో, ఎటువంటి డైట్ లేకుండా నేను స్టార్టింగ్ లో 4 సంవత్సరాలు జిమ్ అయితే చేశాను మామ. ఇంటర్ లో నేను తీసుకున్న ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వల్ల నాకు సోషల్ మీడియాలో డైట్ అంటే ఏందో తెలిసింది మామ. ఇకపోతే లాస్ట్ 3 years బ్యాక్ ఇంట్లో వాళ్ళని ఒప్పించి క్రియేటిన్ వాడడం స్టార్ట్ చేశా. తెలిసి తెలియక చాలా సార్లు డర్టీగా బల్క్ అండ్ కట్ చేయడం స్టార్ట్ చేశా. నాకు సరిగ్గా గైడ్ చేసే వాళ్ళు లేక వర్కౌట్ అండ్ డైట్ అంటే ఏంటో రీసెంట్ ఇయర్స్ లో తెలుసుకున్నా. అలా 300తో స్టార్ట్ అయిన నా ఫిట్నెస్ జర్నీ ఒక నేషనల్ స్టేజ్ మీద గోల్డ్ మెడలిస్ట్ ని చేసింది. ఫిట్నెస్ అంటే కేజీలు కండలు పెంచడం కాదు మామ, మన డైలీ లైఫ్ ని ఫిట్ అండ్ హెల్తీగా ఉండేలా చూసుకోవడం. నా దగ్గర జిమ్ వెళ్ళడానికి డబ్బులు లేదంటావా? హోంవర్కౌట్ చేయి, డైలీ 1 hour నీ బాడీకి ఎక్సర్సైజ్ ఇవ్వు, నీ బాడీ ఆటోమేటిక్ ఫిట్ అయిపోతుంది. నువ్వు చేయగలవని నీ మీద నాకు నమ్మకం ఉంది మామ. నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకొని ఈ జర్నీ స్టార్ట్ చేయి. జిమ్ వెళ్ళడానికి ఒక రోజు వారం అవసరం లేదు మామ, వీలైతే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయి. ఎలాగో ఎంతసేపు ఉన్నావు, ఫాలో కొట్టు మామ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.